రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ బార్డర్ దగ్గర హై టెన్షన్ కొనసాగుతుంది. అయితే ఇదే నేపథ్యంలో బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే అట్టారీ బార్డర్ దగ్గర ఏవైతే పంటలు వేశారో వెంటనే వాటిని తీసివేయాలంటూ కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆదేశాలు జారీ చేసినట్టు ఇప్పటికే ఒక వీడియో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో 2 రోజుల లోపల పంట మొత్తం కోసేయాలని కూడా బీఎస్ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏదైతే అటారీ బార్డర్ ఉందో ఆ ప్రాంతం చుట్టూ ఉన్న ఏవైతే పంటలు రైతులు వేశారో కంప్లీట్గా వాటిని తీసేయాలి. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ పంటలున్న నేపథ్యంలో ఒకవేళ ఎవరైనా ఇల్లీగల్గా చొరబడితే ఆ పంటల దగ్గర దాక్కునే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అక్కడ ఉన్న పంటలను తీసివేయాలని చెప్తూ కూడా ప్రజెంట్ ఒక వీడియో వైరల్గా మారింది. సో ఇప్పటికే భారత్ ఇంకా పాకిస్తాన్ బార్డర్ దగ్గర హై టెన్షన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కంప్లీట్గా ఇండియా స్టెప్ బై స్టెప్ పాకిస్తాన్ని కంప్లీట్గా అండర్ ప్రెషర్ కొన్ని కీ స్టెప్స్ తీసుకుంటూ పాకిస్తాన్ మీద కంప్లీట్లీ హై ప్రెషర్ తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ కూడా అట్టారీ బార్డర్ దగ్గర ఉన్న రైతులకు ఒక ఇంపార్టెంట్ అడ్వైస్ ఇచ్చింది. అదేంటంటే ఎవరైతే పంటలు వేశారో రైతులు ఆ పంటలను తొలగించాలని కూడా బీఎస్ఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. అయితే దానికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఒకసారి ఆ వీడియో చూద్దాం. ਬੀਐਸਐਫ ਵੱਲੋਂ ਕਿ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਜ਼ਮੀਨ ਕਾਰੋਬਾਰ ਆ ਉਹ 2 ਦਿਨਾਂ ਦੇ ਤੱਕ ਤੂੜੀ ਬਣਾ ਲੈਣ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਰਹਿੰਦੀ ਆ। ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਬੀਐਸਐਫ ਵੱਲੋਂ ਗੇਟ ਜਿਹੜੇ ਬੰਦ ਕਰ ਦਿੱਤੇ ਜਾਣਗੇ। ਦੁਬਾਰਾ ਬੇਨਤੀ ਆ ਕਿ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਜ਼ਮੀਨ ਕਾਰੋਬਾਰ ਆ ਉਹ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਤੂੜੀ ਰਹਿੰਦੀ ਬਣਾਉਣ ਵਾਲੀ ਬਣਾ ਲੈਣ। ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਜਿਹੜੇ ਗੇਟ ਆ ਬੰਦ ਕਰ ਦਿੱਤੇ ਜਾਣਗੇ। ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ। ਬੀਐਸਐਫ ਵੱਲੋਂ ਕਿ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਜ਼ਮੀਨ ਕਾਰੋਬਾਰ ਆ ਉਹ 2 ਦਿਨਾਂ ਦੇ ਤੱਕ ਤੂੜੀ ਬਣਾ ਲੈਣ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਰਹਿੰਦੀ ਆ। ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਬੀਐਸਐਫ ਵੱਲੋਂ ਗੇਟ ਜਿਹੜੇ ਬੰਦ ਕਰ ਦਿੱਤੇ ਜਾਣਗੇ। ਦੁਬਾਰਾ ਬੇਨਤੀ ਆ ਕਿ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਜ਼ਮੀਨ ਕਾਰੋਬਾਰ ਆ ਉਹ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਤੂੜੀ ਰਹਿੰਦੀ ਬਣਾਉਣ ਵਾਲੀ ਬਣਾ ਲੈਣ। ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਜਿਹੜੇ ਗੇਟ ਆ ਬੰਦ ਕਰ ਦਿੱਤੇ ਜਾਣਗੇ। ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ। అయితే ఇదే అంశంపైన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి శివ ఫోన్లో అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, అట్టారీ బార్డర్ దగ్గర రైతులు వేసిన పంటలను తొలగించాలని కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పోలీసులు ఆదేశించినట్లు ఇప్పటికే ఒక సమాచారం వస్తుంది. ఏంటి దీనిపైన ఉన్న అప్డేట్స్ ఏంటి? రోజు రోజుకు కూడా ఈ జమ్మూ కాశ్మీర్ కానీ మరోవైపు ఈ జమ్మూ భారత్ పాక్ బోర్డర్ వద్ద హై టెన్షన్ అనేది నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే అటారీ బోర్డర్ సమీపంలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో పంటలు వేసిన రైతులు వారందరూ కూడా ఇమీడియట్ గా ఆ పంటను వెంటనే కోసేయాలి, దాంట్లో ఉన్న పంటను తీసేయాలి, త్వరితగతిన పనులను కూడా కంప్లీట్ చేయాలనేది కూడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే ఆ పంట ఏదైతుందో ఆ పంటను కోసేయాలంటూ కూడా రైతులకు ఆదేశాలు నేపథ్యంలో రైతులు కూడా వీలైనంత త్వరగా ఆ పంటలను కోసేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే 2 రోజుల్లో వారికి ఒక గడువు కూడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ విధించింది. ఈ నేపథ్యంలోనే త్వరితగతిన అందరూ కూడా ఎవరికి వాళ్ళు వారి పంట ఏదైతే పంట వేశారో ఆ పంటను కోసేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి భవిష్యత్తులో ఇలా కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పాకిస్తాన్ యుద్ధ ట్యాంకర్లను బోర్డర్ లోకి తరలించడం కానీ, మరోవైపు ఇప్పుడు తాజాగా బీఎస్ఎఫ్ ప్రధానంగా ఈ 2 రోజులు పంటలకు సంబంధించి కోసేయాలంటూ కూడా గడువు విధించడం, దానికన్నా ముందు ఇటు వాయుసేన కూడా యుద్ధానికి సిద్ధమవడం, మరోవైపు త్రివిధ దళాలు కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా భారత ప్రభుత్వం, మరోవైపు ఆర్మీకి సంబంధించిన అందరి సెలవులు రద్దు చేస్తున్నాము, 24 hours అందరూ డ్యూటీలో ఉండాలంటూ కూడా ఇండియన్ ఆర్మీ చీఫ్ ద్వివేది కూడా వారందరికీ ఆదేశాలు ఇవ్వడం, వీటన్నింటినీ కూడా చూస్తుంటే రీసెంట్ గా కూడా బీహార్ పర్యటనలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎవరైతే ఉగ్రవాదులు ఉగ్రదాడిలో పాల్గొన్నారో వారికి శిక్షణ ఇచ్చిన వారు కానీ వారి వెనుక ఉండి అందరికి సంబంధించి కూడా అందరినీ తుడిచి పెట్టేస్తున్నట్టు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరిని వదిలిపెట్టేయలేదు. ముందు
వారికి సహకరించిన దోషగా నిలబడతామంటూ కూడా ప్రధాని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇటు అటారీ బోర్డర్ సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో వారందరికీ 2 రోజులు గడువు ఇవ్వడం కూడా కోసేసుకోవాలి, మొత్తం త్వరగా పంట పొలాలను తీసుకుని వెళ్ళిపోవాలని తెలిపిన నేపథ్యంలో వారందరూ కూడా ఆ పనులు నిమగ్నంగా ఉన్నారు. పంట కోతలకు రైతులందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఇక అకస్మాత్తుగా ఈ పూర్తి చేయాలని తెలిపిన నేపథ్యంలో రైతులు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్న నేపథ్యంలో బిఎస్ఎఫ్ ఎందుకు ఆదేశించిందని రైతులకు తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. వీటన్నిటి బట్టి చూస్తుంటే త్వరలోనే ఏదో జరగబోతుంది పాకిస్తాన్ ఇండియా బోర్డర్లు అనేది కూడా ఇటు అటారీ సరిహద్దుల వ్యాప్తంగా కూడా బిఎస్ఎఫ్ ఆదేశాలతో తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ శివ ఫర్ ది అప్డేట్. అయితే భారత్ పాకిస్తాన్ బార్డర్లో హై టెన్షన్ కొనసాగుతుంది. ఇదే నేపథ్యంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అటారీ సరిహద్దు ప్రాంతాల్లో వేసిన పంటలను వెంటనే కోసివేయాలని కూడా రైతులకు బీఎస్ఎఫ్ ఆదేశం ఇచ్చింది. అయితే 2 రోజుల లోపలగా ఈ పంటలు కంప్లీట్గా క్లియర్ చేయాలని కూడా బీఎస్ఎఫ్ ఆదేశించినట్లు ఒక వీడియో కూడా వైరల్గా మారింది. ఇదే నేపథ్యంలో ఆ పంటలను కంప్లీట్గా తీసేయాలని కూడా రైతులు కూడా సిద్ధమవుతున్నారు. అయినప్పటికీ బీఎస్ఎఫ్ ఎందుకు ఇలా ఆదేశించిందో అని కూడా రైతుల్లో కాస్త చర్చ నడుస్తుంది. అయితే పహల్గామ్లో 3 రోజుల కిందట పాకిస్తాన్ నుంచి వచ్చిన కొంతమంది టెర్రరిస్టులు అక్కడికి వచ్చిన టూరిస్టుల పైన విచక్షణారహితంగా దాడి చేశారు. వాళ్ళ ఐడెంటిటీ అడిగి వాళ్ళను హతమార్చారు. అయితే ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య వార్ కైండ్ ఆఫ్ టెన్షన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భారత బలగాలు జల్లెడ పట్టి మరి ఉగ్రవాదుల స్థావరాలపై అలానే వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ వాళ్ళ హైడౌట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి కనిపెట్టి మరి ఒక్కొక్కరిని ఏరివేసే ప్రయత్నం చేస్తుంది. ఇదే ప్రయత్నంలో నిన్న ఒక ఎన్కౌంటర్ కూడా జరిగింది. లష్కరే తోయిబాకి సంబంధించిన ఒక కమాండర్ని కూడా హతమార్చారు భారత బలగాలు. ఇదే నేపథ్యంలో వాటితో పాటు కొన్ని ఆంక్షలు కూడా పాకిస్తాన్ పైన విధించింది. అండ్ ఆల్సో ఖచ్చితంగా ఎంతటి వారైనా అంటే ఈ ఉగ్రవాద చర్య వెనుకల ఎవరున్నా వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని తీరుతాం అండ్ ప్రతికార్య చర్య కూడా చాలా బలంగా ఉంటుంది ఈసారి అని కూడా ఇప్పటికే ఇండియన్ ఆర్మీ చాలా స్పష్టంగా చెప్పింది. అండ్ ఇవాళ కూడా నిన్న రాత్రి కూడా పాకిస్తాన్ కాల్పులకు సంబంధించి ఏదైతే ఒక ట్రీటీ సైన్ చేసి ఉందో దాన్ని కూడా బ్రేక్ చేస్తూ నిన్న రాత్రి కూడా కాల్పులకు తెగబడింది. దాన్ని కూడా భారత బలగాలు ధీటుగా సమాధానమిచ్చాయి. ఇదే నేపథ్యంలో ఇవాళ ఉదయం కూడా సర్చ్ ఆపరేషన్ కొనసాగింది, కుంబింగ్ కూడా కొనసాగింది. నిన్న కాశ్మీర్లోని పలు చోట్ల ఉగ్రవాద స్థావరాలను కనిపెట్టి వాళ్ళను ధ్వంసం చేశాయి భారత బలగాలు. అండ్ ఇవాళ మార్నింగ్ కూడా ఎప్పుడైతే పీఓకేని భారత సైన్యం ఆక్రమించుకోవడానికి లేదా తిరిగి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది లేదా దాని పట్ల ఒక ప్లానింగ్ అనేది నడుస్తుందని వార్త బయటకు వచ్చిన తర్వాత పాకిస్తాన్ మరింత అలర్ట్ అయింది. ఏవైతే యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయో వాటిని సరిహద్దుల దగ్గర మోహరించింది. ఎందుకంటే పీఓకేలో ఆల్మోస్ట్ ఎక్కువగా ఈ ఉగ్రవాద స్థావరాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడి నుంచే టెర్రరిస్టులకు ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అండ్ అక్కడి నుంచి బార్డర్ దగ్గర కాబట్టి ఇల్లీగల్గా చాలామంది టెర్రరిస్టులు కాశ్మీర్కి వచ్చి అక్కడ అమాయక ప్రజల మీద కావచ్చు లేదా సెక్యూరిటీ ఫోర్సెస్ మీద ఆర్మీ వాళ్ళ మీద దాడులు చేస్తుంటారు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ పాకిస్తాన్ కాశ్మీర్ భాగాన్ని కొంత భాగాన్ని ఇప్పటికే పాకిస్తాన్ ఆక్రమించిన నేపథ్యంలో ఒకవేళ దాన్ని తిరిగి ఇండియా దక్కించుకోగలిగితే కంప్లీట్గా ఉగ్రవాదాన్ని అరికట్టవచ్చు అని కూడా ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న నేపథ్యంలో పీఓకేని తిరిగి తీసుకోవాలని కూడా భారత్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఇవాళ అటారీ బార్డర్ దగ్గర కూడా ఏవైతే పంట పొలాలు ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేయాలని చెప్పి కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆదేశించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఇల్లీగల్గా రావడానికి ప్రయత్నించినప్పుడు ఆ పంట పొలాలు అనేవి వాళ్ళు దాక్కోవడానికి ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే అప్పటికప్పుడు పంట పొలాలను తీయడం కష్టంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడే ఆ పొలాలను క్లియర్ చేయాలని కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆదేశించినట్లు ఒక వీడియో కూడా వైరల్గా మారింది. BSF ਵੱਲੋਂ ਕਿ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਜ਼ਮੀਨ ਕਾਰੋਬਾਰ ਆ ਉਹ 2 ਦਿਨਾਂ ਦੇ ਤੱਕ ਤੂੜੀ ਬਣਾ ਲੈਣ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਰਹਿੰਦੀ ਆ। ਉਸ ਤੋਂ ਬਾਅਦ BSF ਵੱਲੋਂ ਗੇਟ ਜਿਹੜੇ ਬੰਦ ਕਰ ਦਿੱਤੇ ਜਾਣਗੇ। ਦੁਬਾਰਾ ਬੇਨਤੀ ਆ ਕਿ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਜ਼ਮੀਨ ਕਾਰੋਬਾਰ ਆ और जिन्हां दी तूड़ी रेंजी बनाने वाली बना लैण। उस तो बाद जिहड़े गेट आ बंद कर दिते जाणगे।
ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ఫతేహ్. రైట్, విన్నారుగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆదేశాలు జారీ చేసినట్లు. ఏవైతే అటారీ బార్డర్ దగ్గర పంట పొలాలు ఉన్నాయో ఆ పంట పొలాలను వెంటనే క్లియర్ చేయాలి, 2 రోజుల్లోగా పంటలను కోసివేయాలంటూ కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆదేశాలు జారీ చేసినట్లు ఒక వీడియో బయటకు వస్తుంది. అయితే ఇప్పటికే పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత విచక్షణారహితంగా అక్కడికి వచ్చిన టూరిస్టులను, అమాయకులను ఒక 8 నుంచి 10 మంది ఉగ్రవాదులు వచ్చి దగ్గర 28 మందిని హతమార్చారు. అయితే దాని తర్వాత ఇండియా ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుంది, ఈసారి బలంగా ఉంటుందని కూడా చాలా స్ట్రాంగ్గా మెసేజ్ పాకిస్తాన్కి పంపించింది. ఈ నేపథ్యంలో నిన్న కూడా ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో పాకిస్తాన్ లష్కర్ ఏ తోబాకి సంబంధించిన ఒక కమాండర్ని కూడా హతమార్చారు భారత బలగాలు. అండ్ ఆల్సో ఇవాళ మార్నింగ్ కూడా అటు ఇండియన్ ఆర్మీ నుంచి, నావిక దళం నుంచి కూడా అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో కూడా కొన్ని స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ మెసేజ్ని కూడా పాకిస్తాన్కి పంపించింది భారత ఆర్మీ. అందులో ఇండియన్ ఆర్మీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో మేము వెనక్కి తగ్గము, ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాము, ఏ భూభాగం కూడా మాకు దూరం కాదు అని కూడా చాలా స్పష్టంగా పాకిస్తాన్కు ఒక పవర్ఫుల్ వార్నింగ్ కూడా ఇచ్చింది. దాంతోపాటు ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఆ వీడియోలో భారత బలగాలకు సంబంధించి డిఫరెంట్ విభాగాలకు సంబంధించి నేవీ ఫోర్స్ కావచ్చు లేదా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కావచ్చు, వీళ్ళందరూ చేసే విన్యాసాలను కూడా ఆ వీడియోలో చూపిస్తూ ఇండియన్ ఆర్మీ ఎంత స్ట్రాంగ్గా ఉందో అని చెప్తూ కూడా ఇండియన్ ఆర్మీ ఆ వీడియో రిలీజ్ చేసింది. ఆ తర్వాత పీఓకేకి సంబంధించి అంశం బయటకు వచ్చినప్పుడు పీఓకేలో ఎక్కువగా ఉగ్రవాదుల స్థావరాలు ఉంటాయి, వాళ్ళ హైడౌట్స్ ఉంటాయి. ఎక్కువగా పాకిస్తాన్కి సంబంధించిన లష్కర్ ఏ తోయిబా కావచ్చు లేదా దాని ప్రాక్సీ ఆర్గనైజేషన్ అయిన ద రెసిస్టెంట్ ఫోర్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువగా పీఓకే నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాయి. సో ఆ నేపథ్యంలో పీఓకేని తిరిగి కైవసం చేసుకుంటే ఆల్మోస్ట్ ఈ ఉగ్రవాద చర్యలను కావచ్చు లేదా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని కంప్లీట్గా ఇండియా నుంచి తరిమి కొట్టొచ్చు అనే ఒక పాయింట్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, ఇండియన్ ఆర్మీ కావచ్చు, పీఓకేని తిరిగి కైవసం చేసుకోవాలి అనే ప్లానింగ్లో, ఆ స్ట్రాటజీలో ముందుకు వెళ్తుంది అనే ఒక న్యూస్ బయటకు వచ్చిన తర్వాత పాకిస్తాన్లో కాస్త భయం నెలకొన్న పరిస్థితి కనిపించింది. సో వెంటనే పాకిస్తాన్ తన సరిహద్దుల చుట్టూ యుద్ధ ట్యాంకర్లు కావచ్చు లేదా సైనిక బలగాలను కావచ్చు మోహరించింది. అదేవిధంగా అరేబియన్ సీలో కూడా పాకిస్తాన్ కొన్ని విన్యాసాలను చేపట్టింది. అంటే అక్కడ ఉన్న నౌకలను తీసుకొని కొన్ని విన్యాసాలను చేపట్టింది. వెంటనే స్పందించిన ఇండియన్ ఆర్మీ కూడా ఐఎన్ఎస్ విక్రాంత్ను బరిలోకి దించింది. ఐఎన్ఎస్ విక్రాంత్తో కొన్ని విన్యాసాలు చేసింది. దీంతో పాకిస్తాన్ మా నౌకలకు దూరంగా ఉండాలని కూడా ఒక మెసేజ్ పంపించిన నేపథ్యంలో దానికి రిటాలియేషన్గా ఇండియన్ ఆర్మీ కూడా ఎలాంటి యాక్టివిటీకైనా సిద్ధంగా ఉన్నాము అని కూడా మరో స్ట్రాంగ్ కౌంటర్ని కూడా ఇండియన్ ఆర్మీ తరపు నుంచి పాకిస్తాన్కి వెళ్ళింది. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో యుద్ధం జరుగుతుందా అనే ఒక ప్రశ్నకు ప్రతి యాక్ట్ అనేది దానికి ఒక జరుగుతుంది అనేలాగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అటారీ బార్డర్ దగ్గర ఏవైతే పంట పొలాలు ఉన్నాయో, అటారీ సరౌండింగ్స్లో ఏవైతే పంట పొలాలు ఉన్నాయో వాటిని తొలగించాలి అని చెప్తూ కూడా బీఎస్ఎఫ్ ఆదేశాలు జారీ చేసిందని చెప్తూ ఒక వీడియో వైరల్ అయింది. సో ఆ వీడియో సారాంశం వచ్చేసి ఏవైతే అటారీ బార్డర్ దగ్గర పంట పొలాలు ఉన్నాయో వాటిని 2 రోజుల్లో లోపల రైతులు వాటిని తీసివేయాలి అంటూ కూడా ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో అక్కడ ఉండే రైతులకు కూడా బీఎస్ఎఫ్ వాళ్ళు ఎందుకు ఇలా చెప్పారు అని కూడా కాస్త చర్చ మొదలైంది. అయితే మేబీ బార్డర్కి చాలా దగ్గరగా ఉంది అండ్ ఆల్సో ఇల్లీగల్గా కూడా చాలామంది అలాంటి ప్రదేశాల నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ ఎవరైనా ఇల్లీగల్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అలాంటి ప్లేసెస్లో అంబుష్గా ఏర్పడి దాక్కొని ఉన్నప్పుడు కనిపెట్టడం కొంచెం కష్టంగా మారుతుంది. సో అలాంటి నేపథ్యంలో అక్కడ పంట పొలాలు ఉన్న వెంటనే వాటిని క్లియర్ చేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది. సో అందుకే ముందస్తు చర్యగా ఇలా చేసి ఉండొచ్చు అని కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడ రైతులు కూడా ఆ పొలాలను తీసేసే ప్రయత్నంలో మేబీ ఇవాళ లేదా రేపు లోపల ఆ పొలాలను తీసేసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మొత్తం మీద పహల్గామ్ దాడితో మరోసారి భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య
యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. భారత్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గబోము అని కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే ఇవాళ కూడా పాకిస్తాన్ ప్రధాని కూడా ఒకవేళ నీళ్లను ఆపేస్తే అది యుద్ధ చర్యగా మేము పరిగణిస్తామని కూడా ఇప్పటికే పాకిస్తాన్ నుంచి మెసేజ్ వచ్చినా కూడా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ గవర్నమెంట్ మాత్రం మేము కూడా ఏమాత్రం వెనక తగ్గబోము, మీరు చేసిన చర్యకు, ఆ ఉగ్రవాద చర్యకు ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామని కూడా చాలా స్ట్రాంగ్గా ఇండియా తరపు నుంచి పాకిస్తాన్కు మెసేజ్ వెళ్ళింది. నిన్న అండ్ ఒక రెండు రోజుల కిందట కూడా కొంతమంది తీవ్రవాదుల హైడౌట్స్, అంటే అనుమానితుల జాబితాలో ఉన్న తీవ్రవాదుల హైడౌట్స్ని, అదేవిధంగా వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని కూడా పసిగట్టి కొంతమంది ఉగ్రవాదుల స్థావరాలతో పాటు వాళ్ళ ఇళ్లను కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అండ్ నిన్న కూడా అల్తాఫ్ అలీ అనే ఒక లష్కరే తోయిబాకి సంబంధించిన కమాండర్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా హతమార్చారు భద్రతా బలగాలు. నిన్న ఒక ఎన్కౌంటర్ జరిగింది, అంటే క్రాస్ ఫైరింగ్ జరిగింది. ఈ క్రాస్ ఫైరింగ్లో ఇద్దరు ఇండియన్ జవాన్లకు కూడా కొన్ని గాయాలయ్యాయి. బట్ ఎవరైతే ఈ లష్కరే తోయిబాకి సంబంధించిన ఉగ్రవాది ఉన్నాడో, కమాండర్ ఉన్నాడో, అతను ఒక కొండ ప్రాంతంలో అతను దాక్కొని దాడి చేసిన నేపథ్యంలో, అంటే జవాన్లు వస్తున్నారని అతను కనుక్కొని జవాన్లపైన దాడి చేసిన నేపథ్యంలో రిటాలియేట్ చేశారు మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు. సో ఈ నేపథ్యంలో లష్కర్ తోయిబాకి సంబంధించిన కమాండర్ కూడా చనిపోయాడు. సో మొత్తం మీద చూసుకుంటే రోజుకు ఈ యుద్ధ వాతావరణం అనేది, అంటే యుద్ధానికి దగ్గరగా ఇరు దేశాలు వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. అయితే పహల్గామాలో దాడి జరిగిన తర్వాత ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఇండియాకి సపోర్ట్గా మాట్లాడాయి. ఇలాంటి ఉగ్రవాద చర్య ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పటికీ పాకిస్తాన్ బ్లాక్ లిస్ట్లో ఉంది. అంటే చాలాసార్లు బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళి బయటకు వచ్చింది పాకిస్తాన్లో ఉన్న ఏవైతే వాళ్ళ ఫినాన్షియల్ క్రైసిస్ కావచ్చు, అక్కడ ప్రజల పరిస్థితి కావచ్చు, దారుణాతి దారుణంగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ వైపు అంతగా మొగ్గు చూపని పరిస్థితి. ఎప్పుడు కూడా భారత్ని ఎలా దెబ్బతీయాలి, లేదా కాశ్మీర్లో అల్లర్లు ఎలా సృష్టించాలి, ఇదే కోణంలో ఆలోచించిన తప్ప పాకిస్తాన్ ఎప్పుడు కూడా తమ ప్రజల పట్ల లేదా డెవలప్మెంట్ పట్ల ఎప్పుడు కూడా ఆలోచించని పరిస్థితి. అండ్ ఆల్సో చాలాసార్లు ఉగ్రవాద సంస్థలకు కూడా పాకిస్తాన్ ఫండ్స్ అలాట్ చేసింది అనేది కూడా అది ఇట్స్ అ యూనివర్సల్ ఫ్యాక్ట్. సో ఈ నేపథ్యంలో అలాంటి పరిస్థితులు ఉన్న దేశంలో ఆ దేశం డెవలప్మెంట్ అనేది చాలా రేర్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఏదైతే నీళ్లకు సంబంధించి ఒప్పందం ఉందో, అంటే పాకిస్తాన్కి నీళ్లు అనేవి బ్లాక్ చేస్తాము అనే ఒక వార్త బయటకు వచ్చిన తర్వాత, ఒకవేళ నిజంగా అదే జరిగితే పాకిస్తాన్కు మరింత సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఎడారి ప్రాంతంగా మారిపోయే అవకాశం కూడా కనిపిస్తుందని ఇప్పటికే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో అగైన్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు, BSF వాళ్ళు ఏవైతే అటారీ బార్డర్ దగ్గర ఉన్న పంట పొలాలు ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలి అని కూడా ఆదేశించినట్లు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అండ్ ఆల్సో ఎవరైతే ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉన్నారో ఆయన కూడా కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటిస్తున్న నేపథ్యంలో ఏవైతే ఇండియన్ ఆర్మీలో డిఫరెంట్ వింగ్స్ ఉన్నాయో, విభాగాలు ఉన్నాయో, వాటిలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ హై లెవెల్ ఆఫ్ మీటింగ్ని ఏర్పాటు చేసి నేవీ కావచ్చు, లేదా సముద్రంలో ఉన్న సబ్మెరైన్స్ కావచ్చు, ఆర్ ల్యాండ్ త్రూ, అంటే బార్డర్ దగ్గర భద్రతా బలగాలను మోహరించి ప్రతి క్షణం ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకుంటే మనము ముందుకు వెళ్ళొచ్చు, మన ప్రతీకారం తీర్చుకోవచ్చు అనే కోణంలో కూడా ఇండియన్ ఆర్మీ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. BSF ਵੱਲੋਂ ਕਿ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਜ਼ਮੀਨ ਕਾਰੋਬਾਰ ਆ ਉਹ 2 ਦਿਨਾਂ ਦੇ ਤੱਕ ਤੂੜੀ ਬਣਾ ਲੈਣ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਰਹਿੰਦੀ ਆ। ਉਸ ਤੋਂ ਬਾਅਦ BSF ਵੱਲੋਂ ਗੇਟ ਜਿਹੜੇ ਬੰਦ ਕਰ ਦਿੱਤੇ ਜਾਣਗੇ। ਦੁਬਾਰਾ ਬੇਨਤੀ ਆ ਕਿ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਜ਼ਮੀਨ ਕਾਰੋਬਾਰ ਆ ਉਹ ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਤੂੜੀ ਰਹਿੰਦੀ ਬਣਾਉਣ ਵਾਲੀ ਬਣਾ ਲੈਣ। ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਜਿਹੜੇ ਗੇਟ ਆ ਬੰਦ ਕਰ ਦਿੱਤੇ ਜਾਣਗੇ। ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕਾ ਖਾਲਸਾ, ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ। BSF ਵੱਲੋਂ ਕਿ ਜਿਨ੍ਹਾਂ ਦੀ